డైలీ టేస్ట్ ది డైలీ. ఏలూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంపై మంత్రి లోకేష్ ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారా? ఆ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేకు ధీటైన ఓ నేతను రంగంలోకి దింపే ఆలోచనలు ఉన్నారా? మరి పోలవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారు? ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలను ప్రజలు ఆదరించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీల జెండాలను ఎగరవేయించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల విభజన తర్వాత పోలవరం ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం సీటు జనసేన పార్టీకి దక్కింది. ఇక్కడ ఎమ్మెల్యేగా జనసేన నేత చిర్రి బాలరాజు గెలిచారు. వైసీపీకి చెందిన తెల్లం రాజ్యలక్ష్మిపై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలా సీట్లలో టీడీపీ త్యాగం చేసింది. మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాలలో టీడీపీ ఇన్ఛార్జీలు పార్టీ కేడర్ను సరిగా పట్టించుకోలేని పరిస్థితులు నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కొత్త నేతకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా పోలవరం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో ఎప్పుడూ హైలైట్ గా నిలుస్తోంది. దీనికి కారణం ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలోనే ఉండడం. అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టాలనుకున్న ఆయుధ డిపో కర్మాగారం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. అటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఈ నియోజకవర్గం మూడు వైపులా వారధిలా విస్తరించి ఉంది. అందుకే ఈ నియోజకవర్గంపై ఇప్పుడు మంత్రి లోకేష్ ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్ళు పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ గా బోరగం శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం ట్రైకార్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం సీటు కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసరావు సీటు దక్కకపోవడంతో టీడీపీ హైకమాండ్ పై తిరుగుబాటు చేశారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. చివరకు తలొగ్గి జనసేన ఎమ్మెల్యేకు సహకరించారు. దాంతో ఆయనకు ట్రైకార్ చైర్మన్ పదవి దక్కింది. కానీ అప్పట్లో జరిగిన సీన్ దృష్ట్యా ఇప్పుడు కొత్త నేత పేరును మంత్రి లోకేష్ తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే పోలవరం విషయంలో ఈసారి మంత్రి లోకేష్ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ పోలవరం నియోజకవర్గంలో మహిళా నాయకత్వానికి ప్రోత్సహించిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొవ్వాసు జగదీశ్వరికి నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో పనిచేయాలన్న సంకల్పంతో జగదీశ్వరి పంచాయతీరాజ్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారు. గతంలో నారా లోకేష్ యువగళం కోసం జగదీశ్వరి దంపతులు బాగా కష్టపడ్డారు. దాంతో ఆమెకు శాప్ డైరెక్టర్ పదవి దక్కింది. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుపుకొని వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగదీశ్వరికే ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలన్న విషయంతో ఉన్నట్టు పార్టీ హైకమాండ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోలవరంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్లకు నామినేటెడ్ పోస్టుల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే వాదన కేడర్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. అయితే
స్థానికంగా పార్టీ కేడర్కు అందుబాటులో ఉండే జగదీశ్వరికి ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేడర్లో వినిపిస్తున్న మాట. అలా కాని పక్షంలో ప్రతిపక్ష వైసీపీ బలంగా పుంజుకుంటుందన్న ఆందోళన పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. మరోవైపు మంత్రి లోకేష్కు నమ్మకస్తురాలు కావడం ఆమెకు కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలవరం నియోజకవర్గంలో కొత్త నాయకత్వానికి టీడీపీ హైకమాండ్ జై కొడుతుందా, లేక వచ్చే ఎన్నికల్లోనూ పోలవరం సీటును జనసేనకే మరోసారి కేటాయిస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.